హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో వచ్చేసి సండే రోజు మినీ వ్లాగ్ అన్నమాట. ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ 6:45, 6:30, 6:45 ఆ మధ్యలో అవుతుంటుంది. మామూలుగా మిగతా రోజుల్లో అయితే అంటే కాలేజీ అలా ఉన్న రోజులైతే అస్సలు మెలకువే రాదు. బాగా నిద్ర వస్తుందన్నమాట. హాలిడేస్ అవని లేదంటే ఇలా సండేస్ అవనండి ఎగ్జాక్ట్గా 5కే నాకు మెలకు వచ్చేస్తుంది. అంటే మిగతా రోజుల్లో కూడా నేను కొంచెం 4:35 ఆ మధ్యలో లేసేస్తాను. బట్ సండే రోజున పడుకున్నా మనకేం వర్క్ ఉండదు కదా అని అనుకుంటూ కూడా నిద్ర రాదన్నమాట. ఇంకా మార్నింగ్ ఎటు మెలకువ వచ్చేసింది అనేసి ఇంక మార్నింగే లేచాను. అది కాకుండా మనకు మొన్ననే మాఘమాసం కంప్లీట్ అయింది కదండీ! మాఘమాసం మొత్తం మార్నింగే లేవడము, మాఘస్నానం చేయడము, ఇంక పూజ అది మనం చేస్తాం కాబట్టి ఇంకా అది అలవాటయిపోయింది. అసలు చాలా అంటే చాలా బావుంటుందండి. ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసి, తర్వాత మనం పూజ చేసి, తర్వాత ఒక్కొక్క పని అంటే కిచెన్‌లోకొచ్చి వంట పని అవ్వచ్చు, ఇంకా వేరే వర్క్స్ అవ్వచ్చు, ఏది చేసినా కూడా భలే అనిపిస్తుంది. ఈ మాఘమాసం తర్వాత నేను అదే అనుకున్నాను. వీలైనంత వరకు అలానే ఫాలో అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ లేచేసి అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసి, పూజ చేసి, తర్వాత వంట అది చేద్దాం బావుంటుంది అనేసి అదే ట్రై చేస్తున్నాను. బట్ ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుందో తెలీదనమాట. సో 6:30, 6:45 లోపల పూజ అంతా అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! చూడండి ఎండ ఎంత బాగా పడిందో ఇంట్లోకి. మనకి దేవుడి రూమ్‌లో వరకు వస్తుందనమాట. అంటే దేవుడి ఫోటోస్ పైనుంచి పడుతూ అలా వస్తుంది. భలే ఉంటుంది అది చూడ్డానికి. ఇంకా కిచెన్‌లో కూడా వర్క్ అంతా అయిపోయింది. మా మెయిడ్ కూడా వచ్చేసి గిన్నెలవి అంతా క్లీన్ చేసి వెళ్ళిపోయింది మార్నింగే. తను కూడా ఏదో బయటికెళ్ళే పనుందనేసి. హ్మ్. ఇంకా మాఘమాసం మొత్తం నేను నాన్ వెజ్ తినలేదండి. ఇంక ఈ సండే నుంచే స్టార్ట్ చేశాననమాట తినడానికి. మామూలుగా సండేస్ అయితే మా ఇంట్లో ఆల్మోస్ట్ ఆహ్, దోస, ఇడ్లీ దాంట్లోకి నాన్ వెజ్ అంటే అది చికెన్ కర్రీ అలా ఉంటుందనమాట. ఇంకా ముందు రోజంటే సాటర్డే నేను దోసకది వేసున్నాను. ఇంకా టిఫిన్ ఒకటి చేస్తే సరిపోతుంది. మా వారు ఎళ్లారనమాట చికెన్ అది తీసుకురావడానికి. అంటే మార్నింగ్ మనకి పనులన్నీ త్వరగా అయిపోవాలంటే నైటే మనం కిచెన్ అంతా కంప్లీట్‌గా క్లీన్ చేసి, కడిగే గిన్నెలన్నీ బయటేసి, లేదంటే మనం కడిగే పనైతే వీలైనంత వరకు వాష్ చేసి, ఆ కిచెన్ అంతా క్లీన్‌గా పెట్టేసి, మిగతావంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నామనుకోండి, మార్నింగ్ అసలు ఏం హరీ బేరీ ఉండదు. ఆ రోజు హాలిడే అవ్వని, లేదంటే వర్కింగ్ డే అవ్వని, ఏదైనా అవ్వని. సో, అలా చేశామనుకోండి మార్నింగ్ మనకి చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందనమాట. ఇక్కడ మా వారు అంత లోపలే చికెన్ అది తెచ్చేసారు. అంత లోపల నేను కాఫీ కూడా తాగేసాను. చికెన్ వచ్చేసి ఇప్పుడు టిఫిన్‌లోకనమాట దోస చికెన్. తర్వాత మధ్యాహ్నం లంచ్‌లోకొచ్చేసి ఫిష్ కర్రీ చేద్దామని ఫిష్ తీసుకొచ్చారు మా వారు. అంటే తను చికెన్ నాకెందుకో ఇంట్రెస్ట్ లేదు. నేను ఫిష్ తెచ్చుకుంటా అన్నాడు. లేదంటే మామూలుగా ఒకటే తెస్తాం. నేను ఫిష్, చికెన్ 2 ఒకే రోజు తినడం నాకు పెద్ద ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదు. ఒకటి తింటే ఆ సాటిస్ఫాక్షన్ బావుంటుంది. బట్ ఇంక మా వారు నాకెందుకో చికెన్ వద్దు. నేను ఫిష్ తెచ్చుకుంటాను. తను ఫిష్ తెచ్చుకున్నాడు. సో, మార్నింగే నేను ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ చేశాను. టిఫిన్ కోసం దోసలు చేశాననమాట. తర్వాత మధ్యాహ్నం లంచ్‌లోకి రైసు, రసం, చేపల పులుసు చేశాను. చేపల పులుసు నాకు సరిగ్గా రాదు గానీ, బట్ ఈసారి సూపర్ యమ్మీగా కుదిరింది. సో, 1 మంత్ తర్వాత నేను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను నాన్ వెజ్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లోకి, తర్వాత లంచ్‌లోకి అలా. సో, అంతేనండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.